తండ్రి వచ్చాడు. అన్నం వడ్డిస్తూ తల్లి, భారవిని కాస్త మెచ్చుకుంటే మీ సొమ్మేం పోతుందండి, పిచ్చి సన్నాసి, ఎంత ఎదురు చూశాడో మీరో మంచి మాట అంటారని అని అడిగింది. దానికి తండ్రి చిన్నగా నవ్వి, వాడేం నొచ్చుకోడే, తండ్రి నేనే వాడిని పొగిడితే వాడికి ఆయుక్షీణం అని వాడికి మాత్రం తెలియదా, వాడికంటే గొప్పగా ఉన్నాడా ఈ లోకంలో నేడు అన్నాడు. భారవికి తల తిరిగిపోయింది. ఎంతటి అజ్ఞానంలో ఉన్నాను, ఈ అజ్ఞానాంధకారంలో మంచి చెడు ఉచ్చనీచాలు మర్చిపోయాను అని పరిపరి విధాలా పరితపించి దిగివచ్చి కన్నీళ్లతో తండ్రి పాదాలపై పడి తన్ను పొరపడ్డానని, అకృత్యానికి సిద్ధపడ్డానని విన్నవించుకున్నాడు. నన్ను శిక్షించండి అని తల వంచుకున్నాడు. పర్వాలేదురా అన్నాడు తండ్రి. పర్వాలేదు అంటే వదలడే, నన్ను శిక్షించవలసిందే, నేను శిక్షని అనుభవించవలసిందే అని పట్టుపట్టాడు భారవి. అప్పుడు తండ్రి, సరే అబ్బాయి, నువ్వు మీ ఆవిడ 1 సంవత్సరం మీ అత్తారింట్లో ఉండిరండి, అదే నేను విధించే శిక్ష అన్నాడు తండ్రి. ఇదేం శిక్ష, ఇది కూడా ఒక శిక్షేనా అనుకున్నాడు భారవి. తండ్రి మీద గౌరవంతో వెంటనే తన భార్య చారుమతితో సహా మామగారు అన్నం బట్టు ఇంటికి చేరుకున్నాడు.